హాయ్ ఎవ్రీవన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ నందు స్టూడెంట్స్ యొక్క షూ సైజ్ మెజర్మెంట్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డేటాని ఎంటర్ చేయడానికి ముందుగా మనం యాప్ని మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మన మొబైల్ ఉన్నటువంటి ప్లే స్టోర్ని ఓపెన్ చేయాలి. సో ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఆ ప్లే స్టోర్లో సెర్చ్లో మనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి యాప్ అనేది కనిపిస్తుంది. అక్కడ ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఈ యాప్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేయడానికి మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేసి డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి ఈజీగా మన మొబైల్లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేయడానికి వేరే వెబ్సైట్లను కానీ లేదా వేరే లింక్స్ కానీ మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో మన మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ని ఓపెన్ చేసి సెర్చ్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్ అని చెప్పి మనం టైప్ చేసి సెర్చ్ మీ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని యాప్స్ కనిపిస్తున్నాయి. వీటిలో మనకి ఫస్ట్ కనిపిస్తుంది చూడండి, SRKVM ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది. సో యాప్ మీద క్లిక్ చేస్తాం. సో యాప్ని మనం ఓపెన్ చేసిన వెంటనే అక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ బ్లూ కలర్లో ఓపెన్ అని కనిపిస్తుంది. సో మీకు కొత్తగా ఇన్స్టాల్ చేసేవాళ్ళు ఓపెన్ చేసిన వెంటనే ఇన్స్టాల్ అని అడుగుతుంది. అక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో మొబైల్లో యాప్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఓపెన్ చేసి మనం ఈ యాప్లో మన స్టూడెంట్స్ యొక్క షూ సైజ్ డేటాని ఎంటర్ చేయవచ్చు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ యాప్ అయితే ఇన్స్టాల్ చేసాం. సో మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్పి మనకి యాప్ ఐకాన్ కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో లాగిన్ చేస్తాం. సో మనకి యూజర్ ఐడి వచ్చేసి IMS యాప్కి ఏ యూజర్ ఐడిని అయితే మనం యూజ్ చేస్తున్నామో అదే యూజర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తాం. అలాగే పాస్వర్డ్ వచ్చేసి ఆల్రెడీ మనకి పాస్వర్డ్ అనేది స్పోర్ట్స్ కిట్ సంబంధించి మనం డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు అక్కడ పాస్వర్డ్ ఇచ్చుకున్నాం. సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ కూడా ఎంటర్ చేస్తాం. ఒకవేళ ఎటువంటి పాస్వర్డ్ లేకపోతే ఆల్రెడీ డిఫాల్ట్గా పాస్వర్డ్ ఇచ్చారు, అది SKT@2024 అని డిఫాల్ట్గా పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆల్రెడీ మనం స్పోర్ట్స్ కిట్ సంబంధించి ఇండెంట్ మనం ఎంటర్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ని అయితే మనం చేంజ్ చేసాం. ఏ పాస్వర్డ్ అయితే న్యూ పాస్వర్డ్గా మనం ఇచ్చుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా లాగిన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది పైన రైట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసినప్పుడు అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో వాటిలో మనకు కనిపిస్తుంది మిడిల్లో మాడ్యూల్స్ మీద క్లిక్ చేస్తాం. సో ఈ విధంగా మనకి టైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ టైల్స్లో మనకు కనిపిస్తుంది ఇక్కడ షూ సైజ్ క్యాప్చరింగ్ అనే టైల్ కనిపిస్తుంది. సో ఆ టైల్ మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేయగానే మన స్కూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ విధంగా బ్లూ కలర్ కనిపిస్తున్నాయి. క్లాసు నంబరు అలాగే ఆ క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్ టోటల్ నెంబరు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం ఏ క్లాస్కి సంబంధించిన స్టూడెంట్కి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే షూ సైజ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేయగానే మనకి ఆ క్లాస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఒక్కొక్క స్టూడెంట్ డీటెయిల్స్ చైల్డ్ ఐడి అలాగే స్టూడెంట్ నేము అలాగే బాయ్ ఆర్ గర్ల్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే కింద షూ సైజ్ అనేది మనకి సెంటీమీటర్స్లో అడుగుతుంది. సో అక్కడ క్లిక్ చేసి మనం ఆ స్టూడెంట్ యొక్క షూ సైజ్ అనేది ఎంత ఉందో సెంటీమీటర్స్లో అక్కడ డేటాని ఎంటర్ చేసి మొత్తం స్టూడెంట్స్ అందరి యొక్క డేటాని ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో సబ్మిట్ అనేది కనిపిస్తుంది. ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. సో ఈ విధంగా మనం స్టూడెంట్స్ యొక్క షూ సైజ్ డేటా అనేది యాప్లో ఎంటర్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.